ఎస్, కొంచెం డిఫ్లెక్షన్స్ వస్తున్నాయి, పర్వాలేదు లేదు. ఎస్, కొంచెం డిఫ్లెక్షన్స్ వస్తున్నాయి. ఇది పర్ఫెక్ట్గానే వర్క్ అవుతుంది మొత్తంగా. ఇది పైనుంచి కదిలిస్తే కలుగుతుందిగా, కాదు కాదు, పైనుంచి కదిలిస్తే లోపల అలా కాలేదు కదా. సో ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి, ఓన్లీ కాపర్ వైర్, బ్యాటరీ, కంపాస్. ఆ నీడిల్లో డిఫ్లెక్షన్స్ రావడానికి రీజన్ ఏంటి అది ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. ఇదే హైయర్ స్టడీ ఎక్స్పెరిమెంట్ అంతే. దీంట్లో ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఒక యాక్సిడెంటల్ ఎక్స్పెరిమెంట్. మీకు ఇప్పుడు కొన్ని డౌట్స్ రావాలి. ఈ చిన్న ఎక్స్పెరిమెంట్తో మోటారు, డైనమో, టీవీ, రేడియో ఇవన్నీ ఎలా వచ్చాయి? సరే మాట్లాడదాము. అంటే ఈ కాన్సెప్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో. ఓకే, మొత్తంగా అయితే కొంత డిఫ్లెక్షన్స్ ట్రై చేయంగా వచ్చాయి. కనిపిస్తుందా దాంట్లో? రైట్. పర్వాలేదు, మీకు ఇప్పటిదాకా కనవలేదా? ఇప్పటిదాకా కనిపించాయి కదా. రైట్, మళ్ళొకసారి చూద్దాము. అక్కడ అలా అనిపిస్తుంది. రైట్, అది ఆ డిఫ్లెక్షన్స్ బికాజ్ ఆఫ్ కరెంటు పాస్ అవుతుండడం వల్లనే అది మీకు లోపల మ్యాగ్నెటిక్ నీడిల్ డిఫ్లెక్షన్స్ వస్తున్నాయి. ఓకే రైట్. ఇప్పుడు ఒకసారి దానిలో మ్యాగ్నెటిక్ లేదు, ఏదో ఒకటి ఇవ్వండి. బార్ మ్యాగ్నెట్స్, బార్ మ్యాగ్నెట్స్. ఓకే, ఇప్పుడు ఒకసారి పక్క పెట్టు. ఇప్పుడు మామూలుగా ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ ఎప్పుడు కలుగుతుంది? ఇప్పుడు చూడండి, దీనికి మ్యాగ్నెట్తో మూవ్ అవుతుంది కదా. మరి ఇంతకుముందు మ్యాగ్నెట్ లేకుండా ఎందుకు మూవ్ అయింది? అంటే కరెంటు పాస్ అవుతున్నప్పుడు ఆ కరెంటు పాస్ అయ్యే వైరు మ్యాగ్నెటిక్ నీడిల్ని ఏం చేసింది? డిఫ్లెక్షన్స్ తీసుకొచ్చింది. అయితే దీన్ని బట్టి మీరు ఒక కన్క్లూజన్ ఇవ్వచ్చు, ఒక రిజల్ట్ చెప్పొచ్చు. ఏమని? కరెంటు క్యారీ అయ్యే వైర్ కూడా మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. అవునా? నిజమా? చాలా కొంచెం ఇది ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ ఇష్యూ. అది ఏంటి చెప్పండి? కరెంటు క్యారీ చేసే వైర్ కూడా మ్యాగ్నెటిక్ నీడిల్ని డిఫ్లెక్షన్స్ తీసుకొస్తుంది.